ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లి కుటుంబాలుగా రండి. సాటర్డేస్ వచ్చి మంచి వర్షిప్ వాక్యం ప్రార్థనా స్థలం బెల్లంపల్లి. మీరు అడుగుపెట్టి ఎన్నో వేల లక్షల మంది ప్రార్థన చేసిన ఈ స్థలంలోకి సాటర్డే ఉండి నైట్ చక్కగా ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మేము ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చాము. 2024 సంవత్సరంలో మీరు డాడీ గారు జోలపుట్ వచ్చారమ్మా. డ్రెస్ కోడ్తో నన్ను పిలిచారమ్మా పెళ్లి గురించి. డాడీ గారు ఏ డేట్ చెప్పారో ఆ డేట్ లోనే మా వివాహం జరిగింది. ఎలా పిలిచారు? డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్ డ్రెస్, వీడియో క్లిప్ కూడా ఇచ్చామమ్మా. ఇది మా పెళ్లి కార్డు. వీడియో క్లిప్ ఉందా? పెళ్లి సమస్యతో బాధపడుతున్నారు. ఎంత బిడ్డ నీ వయసు? 25 సంవత్సరాలు సార్. ମୋର ବିବାହ ହେଇନି, ବହୁତ ବୟସ ବିତି ଯାଉଛି. ଗ୍ରୀନ ଡ୍ରେସ ଝିଅ ଆସ ବୋଲି ଡକା ଯାଇଥିଲେ. మంచి సంబంధం రాబోతుంది. ఓకే, నీ లైఫ్ లో డిలే కావటం కూడా దేవుని చిత్తం. విలంబ హోబా మధ్య తమ జీవన పై ఈశ్వరుని ఇచ్చా. బిడ్డ చర్చికి వెళ్ళావా? బిడ్డ గిర్జాకు జీవన ఫస్ట్ టైం వచ్చావా? ప్రథమ తర చూడు ఎంత మంచి, ఎంత ప్రేమ యేసయ్యకి నీ మీద. ଦେଖନ୍ତୁ ଯୀଶୁଙ୍କୁ ତମ ପ୍ରତି କେତେ ପ୍ରେମ. ఇన్ని వేల మంది ఉంటే దేవుడు నిన్నే పిలిచాడు. ଏତେ ଜଣଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଭୁ ତମକୁ ଡାକିଲେ. నజరేయుడైన యేసు నామములో నాజరేతు ଯୀଶୁଙ୍କ ନାମରେ మంచి సంబంధం రాబోతుంది. త్వరలో ତମ ସମ୍ବନ୍ଧ ଆସୁଛି. ఘనంగా వివాహం జరగబోతుంది. ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ବିବାହ କାର୍ଯ୍ୟ ହେବ. ఇన్ జీసస్ నేమ్. ଯୀଶୁଙ୍କ ନାମରେ మే లోపు జరగబోతుంది నీ మ్యారేజ్. ఎప్పుడు జరిగిందమ్మా పెళ్లి? ఏ మాస ଭିତରେ ଘଟିବ. మే మాస ଭିତରେ. 28 మ్యామ్. ఏప్రిల్ 28న అయింది మ్యామ్. మేకి 2 రోజుల ముందు అయింది. మేకి 2 రోజుల ముందు. పెళ్ళైన 2 నెలలకి నా భర్తకు స్టేజ్ 4 క్యాన్సర్ అని తెలిసిందమ్మా. అయితే ఎందుకు ఇలా జరిగింది, పెళ్ళైన కొత్తలోనే మాకు ఇంత బాధ ఎందుకు వచ్చిందని చాలా బాధపడ్డామమ్మ. డాడీ అప్పుడు ఒక మాట చెప్పారు, అమ్మ ఇంతమందిలో దేవుడు నిన్నే పిలిచారు కదా, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, నీ జీవితం అంతా దేవుడికి అంకితం చేయమన్నారమ్మా. క్యాన్సర్ అని తెలిసి అందరు మమ్మల్ని విడిచిపెట్టారమ్మా. మేమిద్దరు మాత్రమే ఉన్నాము. మాకు జాబ్ లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. కేవలం మీ ప్రార్థన అమ్మ. రోజు ఉదయం సాయంత్రం రోజు చూసేదాన్ని, తన చెవు పక్కనే పెట్టి రోజు వినేదాన్ని అమ్మ, వినిపించేదాన్ని. 12 కీమోథెరపీలు ఎక్కించుకోమని డాక్టర్ చెప్పారు. 12 కీమోథెరపీలు ఎక్కించుకున్నాము. 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ఆన్లైన్లో ఉన్నామమ్మ. బెల్లంపల్లి ఎప్పుడు రాలేదు. మాకు బైబిల్ కూడా చదవడం తెలీదు, ఆ అనుభవం కూడా లేదమ్మా. కేవలం మీ ప్రార్థన, మిమ్మల్ని మేము అంతగా లైవ్లో వచ్చేవన్నీ చూస్తూ అమ్మ నమ్మాము, విశ్వసించామమ్మ. 12 కీమోథెరపీలు అయిపోయిన తర్వాత స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి నార్మల్ రిపోర్ట్ వచ్చిందమ్మా. మే లోపు పెళ్ళి జరిగింది. అందుకని దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం అర్థం చేసుకోవాలి. ఆమెకి ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ముందుగానే ఆమె జీవితానికి పరిచయం అయ్యాడు కదా. మీకు ఎంతమందికి అర్థమైందండి? ఆమె లైఫ్లో పెళ్ళైన ఎన్ని నెలలకే క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిందమ్మా? 2 నెలలకి స్టేజ్ 4 క్యాన్సర్ అట. పెళ్ళైన తర్వాత తెలిసిందండి. ఎంత కదా యవనస్తురాలు ఎంత ఆశతో వివాహం చేసుకుని ఉండొచ్చు తన జీవితాన్ని. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఆపద ఎరిగే ఆమెకు ముందు పరిచయం అయ్యాడు యేసయ్య. ఈరోజు 4th స్టేజ్ క్యాన్సర్. 4th స్టేజ్ క్యాన్సర్లో అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆల్ కష్టం, అది చివరి స్టేజ్. కానీ అద్భుతం ఏంటండి, ఈరోజు ఈ కుమారుడు చూడండి నార్మల్ రిపోర్ట్తో సజీవంగా మన మధ్యలో పెట్టిన యేసు ప్రభువుకి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచుదాం. అదేంటమ్మా? అది నార్మల్ రిపోర్ట్. ఇది ట్రీట్మెంట్ రిపోర్ట్. ఒక్కసారి ఓపెన్ చేయది. ట్రీట్మెంట్ తీసుకున్న రిపోర్ట్ కూడా ఎక్కడ తీసుకున్నారు? ఏ హాస్పిటల్? మెడికవర్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్. చూపి డాక్టర్ గారు కూడా అదృష్టవంతుడివి నువ్వు, నీ భార్యని చక్కగా చూసుకోమని చెప్పారమ్మా. నార్మల్ రిపోర్ట్ వచ్చాక అదృష్టవంతుడివి, నీ భార్యని మంచి చూసుకోమని చెప్పారట డాక్టర్. ఎందుకు తెలుసా? నార్మల్ రిపోర్ట్ రావటం క్యాన్సర్లో చాలా రేర్ అండి. అది 4th స్టేజ్లో కదండి. దేవుని కనికరం ఏదైనా చేయగలుగుతుంది. ఆమెనని చెప్పండి. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి, తీసుకోవద్దనట్లా. తీసుకోవటంలో కూడా దేవుని దయా కనికరం కూడా ఉండాలి. డాక్టర్స్ అంటారుగా మేము చేసేది చేస్తాం, ఇక దేవుడే చేయాలంటారు. వారు చేసేది చాలా కష్టపడతారు. నార్మల్ రిపోర్ట్ వచ్చాక డాక్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్. ఇప్పటికి కూడా 3 monthsకి ఒకసారి చెకప్ ఉంటుందమ్మా. రావాలి. వెళ్ళినప్పుడు ప్రతిసారి నార్మల్ రిపోర్టే వస్తుంది. అక్కడ ఉన్న వారందరూ అడుగుతున్నారు ఎలా తగ్గిపోయింది అంటే, మేము అక్కడ సువార్త చెప్తున్నామమ్మా, యేసయ్య వల్ల తగ్గిపోయింది అని చెప్పి ప్రభుని నమ్ముకున్నారు. అవునమ్మా, బాప్తిసం తీసుకున్నాము. ఏంటి నీ పెళ్ళి ఎవరికి నమ్మలేదా? నమ్మలేదు. అంటే నేను ముందు చెడు వ్యసనాలకి బానిస అయిపోయి ఉండింది. ఓకే. తాగుడు, గుట్కా, కైని అవన్నీ వాడుతుండేవాడిని.
అయితే పెళ్ళైన నెల రోజులకే క్యాన్సర్ వచ్చిందని తెలిసి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. డాక్టర్ గారేమో ఇంకా నువ్వు బతకవు, కష్టము, 4th స్టేజ్ క్యాన్సర్ కదా, ఇంకా ఏం చేయలేము అంటే అప్పటికే నా భార్య ప్రభుని నమ్ముకుంటుండింది. ఆన్లైన్ ప్రేయర్ చూస్తూ ఉంటుంది రోజు, నా చెవిలో పెట్టేది మేడం రోజు. ఇంకా నాకు తగ్గదా ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను, నాకు స్వస్థతనివ్వు, నా మరణ వరకు నీ కొరకే జీవిస్తాను, నన్ను బాగు చేయి ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని మేడం. అయితే 50 డేస్ ప్రేయర్లో పాల్గొన్నాను. ఒకసారి డాడీ ఒకసారి ప్రార్థన చేశారు, క్యాన్సర్ ఉన్న వాళ్ళు ప్రేయర్లో పాల్గొనండి, నార్మల్ రిపోర్ట్ వస్తుందంటే 2024 డిసెంబర్ 31న నార్మల్ రిపోర్ట్ వచ్చింది మేడం. అయితే డాక్టర్ చెప్పారు, అదృష్టవంతుడు నువ్వు, చాలా రేర్ ఇలాగా 4th స్టేజ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు బ్రతకరు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, భార్యను బాగా చూసుకో, మంచిగా ఉండు అని చెప్పారు మేడం. ఏం చేస్తున్నావు? పని ఏం చేస్తున్నావు? పని ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను, ఆరోగ్యం బాగాలేక. వినండి, ఈరోజు స్టేజ్ మీదనే మీ సేవకు సమర్పించుకోండి మీరిద్దరు. ఏం పేరు బిడ్డ నీ పేరు? అలేఖ్య డాడీ. అలేఖ్య డాడీ. అలేఖ్య. అవును డాడీ. మీకు మంచి సేవ పిలుపు ఉంది, దేవుడు మిమ్మల్ని సేవలో వాడుకుంటారు. మీకు ఆ కష్టం నేర్పించండు, రోగులు ఏడ్చే కష్టం, మూలిగే కష్టం ఏంటిదో లిటరలీ టేస్ట్ చూపెట్టినాడు. 6 నెలల్లో ఒక్కరోజు కూడా నేను కంటి నిద్రపోలేదు. కీమోథెరపీ ఎక్కించుకుంటే ఎలా ఉంటుందో ఆ బాధ మెడిసిన్ తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది. క్యాన్సర్ అంటే ఎలా ఉంటుందంటే తట్టుకోలేము అసలు. కీమోథెరపీ తీసుకుని అందుకనే ఫస్ట్ మీకు టేస్ట్ చూపెట్టినాడు. నెక్స్ట్ ఈరోజు ఎందుకు మేము రాత్రింబగలు వీళ్ళందరికీ ప్రార్థన చేస్తామంటే దీని వెనకాల కూడా ఒక చరిత్ర ఉంది. మీ దగ్గరికి భవిష్యత్తులో మీరు సేవ చేస్తుంటే రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు ఓపికతో మీరు ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? ఆ టేస్ట్ ఏంటిదో మీకు తెలిసింది కాబట్టి మంచి సేవ చేస్తారు. ఈ మాట రాసి పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని సేవకే ఎన్నుకుంటున్నాడు. అలేఖ్య, బాలకృష్ణ, యు ఆర్ కాల్డ్ బై గాడ్. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ ప్రాస్పర్ యూ, గాడ్ వాంట్స్ టు గివ్ యూ అ యూనిక్ మినిస్ట్రీ, దట్ ఈస్ అ హీలింగ్ మినిస్ట్రీ. నీ పేరు మంచి పేరు, నీ పేరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామంలో షీబా అనే పేరుతో నామకరణ చేస్తున్నాను. యువర్ నేమ్ ఇస్ షీబా, యువర్ నేమ్ ఇస్ షీబా. తండ్రి, ఈ కుమారునికి ఆనంద్ పాల్ అనే పేరుతో నామకరణ చేస్తున్నాను. ఆనంద్ పాల్, నువ్వు గొప్ప సేవకుడు కాబోతున్నావు. షీబా, నువ్వు గొప్ప సేవకురాలు కాబోతున్నావు. మే గాడ్ బ్లెస్ యూ.